హాయ్ అండి. సొరకాయ పచ్చడిని చాలా సింపుల్గా రోటి పచ్చడిలాగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఈ పచ్చడిని కనుక వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అనేది అద్దిరిపోతుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నేను ఫస్ట్ సొరకాయని కట్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిర్చిని కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర పుదీనాను కూడా క్లీన్ చేసుకున్నాను. మీరు సొరకాయని ఎంత తీసుకుంటారో దానికి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. నేను ఫస్ట్ కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోండి. ఇవి ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి, అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోండి. మీరు కారానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకోండి. కారం ఎక్కువ ఉంటే పచ్చిమిర్చి అనేవి తక్కువ పడతాయండి. ఒకసారి చూసుకొని వేసుకోండి. ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని పైన లిడ్ పెట్టేసుకోండి. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకోండి. మధ్య మధ్యలో ఇలా ఓపెన్ చేసుకుంటూ ముక్కల్ని కలుపుకుంటూ ఉంటే త్వరగా మగ్గుతాయండి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసిన తర్వాత ఒక టమాటా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి. టమాటా యాడ్ చేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి. ఇలా అన్నీ కలిపేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టేసుకుంటే టమాటా ముక్కలు అనేవి మగ్గుతాయండి. 5 మినిట్స్ తర్వాత టమాటా అనేవి కొంచెం మగ్గిపోయాయండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఒక 5-6 వెల్లుల్లి వేసుకుంటున్నాను. కొంచెం చింతపండు వేసుకోండి. ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకోండి. ఇవి కూడా ఆయిల్లో వేగుతాయండి మంచిగా. ఈ తాలింపు వేయాల్సిన అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా ఇలా వేయించుకొని మిక్సీ పట్టేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవన్నీ ఆయిల్లో వేగాలి కాబట్టి లిడ్ పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకోండి. టమాటా ముక్కలు కొంచెం వేగాలండి. ఒకసారి కలిపేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వేయించుకుంటాను. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూడండి, టమాటా ముక్కలు అన్ని ముక్కలు మగ్గిపోయాయి కాబట్టి సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలండి. ఈ ముక్కలన్నిటిని చల్లారిన తర్వాత మీరు మిక్సీ పట్టుకోండి. మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు చల్లారిన ముక్కలని మిక్సీ జార్లో వేసుకోండి. ఆల్రెడీ వెల్లుల్లి, చింతపండు, జీలకర్ర అన్నీ వేసేసాం కాబట్టి ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోండి. మరీ మెత్తగా పట్టుకోవద్దండి. కొంచెం లైట్గా కచ్చా పచ్చాగా పట్టుకుంటే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతేనండి, సొరకాయ పచ్చడి అనేది ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు తాలింపు కానీ వేరే ఏమి వేయాల్సిన అవసరం లేదండి. ముక్కలన్నిటిని ఆయిల్లో వేయించుకున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోండి. చూడండి, చట్నీ అనేది ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుందండి. టేస్ట్ చాలా బాగుందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోతుందండి చట్నీ అనేది. వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.